శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం కొంతవరకు శని వక్రగమనం వల్ల కొన్ని బాధ్యతలు తగ్గినప్పటికి కూడా తిరిగి మళ్ళా ప్రారంభమవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ ఈ సమయంలో జాగ్రత్తగా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే స్థిరాస్తి ఏర్పడుతుంది, ఏదో విధంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏర్పడుతుంది. బట్ కానీ నెమ్మదిగా మీరు గృహం మీద చేసినటువంటి అప్పు తీర్చివేస్తారు. ఏలినాటి శని పూర్తయ్యే నాటికి మొత్తం ఆ గృహం ఆస్తి మీ సొంతం అవుతుంది, దాని విలువ కూడా పెరుగుతుంది. సో అది ఒక్కసారి ఆలోచించి, అలాగే ప్రస్తుతం ఏంటంటే రాహు మీ రాశి యందులో సంచరించడం వల్ల చాలా వరకు ఏదన్నా ఒక మంచి కార్యక్రమాలు చెప్పినా పెద్దగా పట్టించుకునే ఆలోచన ఉండదు. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఆహ్వానించి ఈ ధనాన్ని ఏదో విధంగా సంపాదించాలనే ఉద్దేశంతో కొన్ని అక్రమ మార్గాలు అవ్వచ్చు, వేరే కార్యక్రమాల ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల రోజుకి మీ యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది తప్ప పెరిగే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ అలవాటు పడడం కానీ, ఏదో ఒక బలహీనతకు లోనవ్వడం కానీ, లేదంటే ఇతర వనరుల ద్వారా అంటే ఉద్యోగస్తుడైతే ఏదో విధంగా సైడ్ ఇన్కమ్ కోసం ఆలోచించడం, వ్యాపారస్తుడైతే అక్రమ మార్గాల ద్వారా ధనం సంపాదించడం, వాటి మీద ఈ రాహు ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇంచుమించుగా అటువంటి వాటి అన్నిటికీ కూడా స్వస్తి పలికి మీరు నిజాయితీగా ముందుకు వెళ్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఏమాత్రం మీరు అక్రమంగా సంపాదించాలనుకున్నా, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించాలన్నా కూడా ఖచ్చితంగా దానివల్ల తగిన పరిహారం చెల్లించవలసి ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా మీనరాశికి గురువు అధిపతి, ఇది ఒక ఆధ్యాత్మిక రాశి. ఇదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతాడు, గురువు స్వక్షేత్రం అవుతుంది. అటువంటి మంచి స్వర్గధామం లాంటి, వైకుంఠం లాంటి ఈ మీనరాశిలో వాళ్ళు చిన్న పొరపాటు చేసిన ఎక్కువ ఫలితం, ఎక్కువ పరిహారం చెందవలసి ఉంటుంది. అంటే చిన్న తప్పుకి పెద్ద పరిష్కారం వెతుక్కోవలసి ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు నిజాయితీగా ఉన్నంతకాలం ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని దాన్ని సుఖవంతం చేసుకుంటారు. చివరికి మీకు అన్నీ మంచిగానే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో 2 గ్రహాలు మీ మీద దాడి చేస్తున్నాయి. ఒకటేమో రాహు, ఒకటేమో శని. ఈ 2 కూడా మిమ్మల్ని ఆర్థిక పరిస్థితి మీద, మీ యొక్క మంచితనం, మంచి అలవాట్ల మీద, మీ యొక్క సాంప్రదాయాల మీద, దైవభక్తి మీద దాడి చేస్తుంటాయి. వాటి నుంచి డైవర్ట్ అయ్యి ఇతర మార్గాలకు వెళ్ళే ఆలోచనలు కూడా వస్తుంటుంది. దాన్ని 100% బయటపడితే మీ యొక్క దైవభక్తి, మీరు గతంలో చేసుకున్న పుణ్యఫలం మిమ్మల్ని సర్వదా కాపాడుతుంటుంది. అయితే ఈ వారంలో జరగబోయే అదృష్టం ఏంటంటే గురువు తిరిగి వక్రగమనం పొంది ధనస్థానం మీద తన ప్రభావాన్ని చూపుతున్నాడు. దానివల్ల కుటుంబంలో ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని సమస్యలు పరిహారం అవుతాయి. ఏదో కారణం వల్ల కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి మీ శ్రేయోభిలాషులో, బంధువులో, మీ మిత్రులో తిరిగి మీ కుటుంబంలో కలుసుకుంటారు. కుటుంబంలో జరగవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు ఈ సమయంలో మళ్ళీ తిరిగి యథావిధంగా జరిపించుకోవడం, దానికి అందరు బంధువులు సహకరించి మీ యొక్క కుటుంబాన్ని మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల సహకారంతో స్థిరాస్తి లాంటి కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. స్త్రీల ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా, భార్య లేదా భార్య బంధువుల ద్వారా మీకు సహకారం వస్తుంది. గతంలో దూరమైన వారు తిరిగి కలుసుకుంటారు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిజాయితీగా మాత్రమే వెళ్ళండి. ఎంత కష్టమైనా అప్పుడే మీనరాశి వారు విజయం సాధించే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి
ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే, మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని, పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12, అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడి కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడే చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు, అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కిందే వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి, అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క, అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చిపెట్టుకొని విధి విధానంగా పూజ చేసి, వీలైతే అక్కడి నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్యం నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 రూపాయలు ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.